అక్క. హాయ్. బిగ్ బాస్ చూస్తురా అక్క? యా చూస్తాం. ఎట్లా అనిపిస్తుంది అక్క బిగ్ బాస్? రైట్ నౌ క్రేజీగానే ఉంది, మంచిగా నడుస్తుంది. పోయిన సీజన్ అంతా మజా లేదంటారు అక్క చాలా మంది. లేదు ఎప్పటికప్పుడు బిగ్ బాస్ గ్రాఫ్ అయితే వెళ్తూనే ఉంది. సో నేను రెగ్యులర్ చూస్తూనే ఉంటాను. బిగ్ బాస్ అయితే మిస్ అవ్వను. సో ఐఎమ్ హ్యావింగ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ దిస్ టైం. ఎట్లా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ ఈ సీజన్ 8 లో? యా గోయింగ్ గుడ్. ఈ కంటెస్టెంట్లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్ కి చాలా మంది ఫ్యాన్ బేసిక్ ఉంటారు. ఎందుకు నిఖిల్ అంటే ఇష్టం మీకు? లైక్ హౌ హీ క్యారీ అండ్ ఈవెన్ హౌ స్ట్రాంగ్, లైక్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తున్నాడో, మెంటల్ స్టెబిలిటీ కూడా. సో దోస్ అండ్ ఆల్. రైట్ నౌ అయితే తను కొంచెం గ్రాఫ్ అయితే తగ్గింది, బట్ ఇట్ ఈస్ గుడ్. పీపుల్స్ తో చాలా మంచిగా మాట్లాడే వే ఆఫ్ కూడా చాలా బాగుంటుంది. యా బాగుంటుంది. హౌ హీ క్యారీ మెయిన్లీ ఎమోషన్స్, ఫీలింగ్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. సో దట్ ఈస్ గుడ్. ఆయన తర్వాత మీకు ఇంకెవరు ఇష్టం? ఎవరి గేమ్ బాగా నచ్చుతుంది? విష్ణుప్రియ. లైక్ ఎమోషన్స్ కి తను ఇచ్చే వాల్యూ అయినా, తన రెస్పెక్ట్ అయినా, హౌ హీ క్యారీస్ అయినా, సో ఎవ్రీథింగ్. మొన్న గౌతమ్ వచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చినాం, మాకి ప్రిఫరెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది అది అని మాట్లాడినట్లు పాయింట్అవుట్ చేసి మాట్లాడి. లేదు లైక్ బిగ్ బాస్ కైనా లైక్ ఆ వైల్డ్ కార్డ్స్ ఎందుకు పంపించారు అంటే ఆఫ్టర్ దట్ మనం కూడా చూస్తున్నాం దట్ వీళ్ళు కూడా వాళ్ళ ప్లే అనేది మార్చారు. సో నాట్ ఓన్లీ లైక్ కాంపిటీషన్ ఇవ్వడానికే బిగ్ బాస్ కూడా పంపించాడు, దాన్ని బట్టి మనం జడ్జ్ అవుట్ చేయలేము. ఓకే, టాప్ 5 ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? డెఫినెట్లీ నిఖిల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అండ్ నబిల్, యష్మి అండ్ విష్ణుప్రియ. ఇంకొకరు? పృథ్వీ కూడా. పృథ్వీ గేమే చాలా ఫైర్ గా మంచిగా స్టార్టింగ్ నుంచి గేమింగ్ పరంగా ఉన్నాడు, బట్ నాట్ సో ఎక్స్ప్రెసివ్ అని అనిపిస్తుంది నాకు యాజ్ కంపేర్ టు నిఖిల్. ఆర్ ఎమోషన్స్ కి అంత వాల్యూ ఇస్తున్నాడు అని అనిపించదు పృథ్వీ. సో గేమింగ్ వైజ్ గా హౌ హీ స్ట్రాంగ్, ఇవన్నీ క్యాపబిలిటీ ఇవన్నీ ఓకే. సో వాటి బట్టి అయితే ఓకే. టాప్ 3 ఎవరెవరు ఉంటారు అనుకుంటారు? నిఖిల్, నబీల్ అండ్ యష్మి. నిఖిల్, నబీల్, యష్మి. ముగ్గురు. యష్మి గేమ్ మీకు అంటే యష్మిలో ఏది నచ్చుతుంది చాలా? యష్మి వరకు అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. క్యారీస్ మెయిన్లీ గేమ్ ఎలా ఆడాలి అనే క్లారిటీ అయినా, తన విజన్ అయినా అది తనకి చాలా ఇష్టం. లైక్ గర్ల్ పవర్ అనేది కనిపిస్తుంది స్టార్టింగ్ లో. అంత ఫైర్ గా ఆడి మధ్యలో ఆమె బికాస్ ఎమోషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. సో అక్కడైతే ఇంకా బ్యాలెన్స్ ఇటు అటు అవుతూనే ఉంటది. సో అట్ దట్ టైం తనకి కూడా అటెన్షన్ కావాలి అనిపించింది. సో నిఖిల్ నుంచి అటెన్షన్ తీసుకుంది అంతే. బట్ దట్ డజన్ మీన్ దట్ తన గేమ్ లో చేసుకోవాలి అని కాదు. నవ్ షీ రియలైజ్డ్ అండ్ నవ్ తను మళ్ళీ ఆ గ్రాఫ్ అనేది మెయింటైన్ చేస్తుంది అని అనిపిస్తుంది. ఓకే, మొత్తానికి ఫైనల్ విన్నర్ బిగ్ బాస్ లా మొత్తానికి సీజన్ 8 విన్నర్ ఎవరు అనుకుంటారు? ఎవరు అవుతారని? ఐదర్ నిఖిల్ అండ్ నబిల్, ఈ ఇద్దరిలో అదే టాప్ 2 గా పెడతారు. అండ్ స్టేజ్ మీద కూడా వాళ్ళిద్దరు వస్తారని అనిపిస్తుంది. ఓకే, మీకైతే ఎవరు గెలవాలనుకుంటారు మీరు? బోత్ వాళ్ళిద్దరిలో ఎవరైనా పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.